హలో అండి. ఈ వీడియోలో లవ్ ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే వాళ్ళ యూనివర్సిటీలో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. అదేంటంటే, ఆ రోజు వేరే వేరే స్కూల్స్ నుండి పిల్లలు అలాగే పేరెంట్స్ అందరూ వస్తారనమాట క్యాంపస్ టూర్ కోసం. సో, ఆహ్, క్లబ్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. అప్పుడే ఒకతను స్విమ్మింగ్ క్లబ్ దగ్గరకొచ్చేసి అంటే మన షంగ్ వాళ్ళ క్లబ్ దగ్గరకొచ్చేసి ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని మీరే హ్యాండిల్ చేయాలని చెప్పి డీన్ చెప్పారు అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతారు. వెంటనే మంకీ వైపు చూస్తే మంకీ ఏమో, "అమ్మో! ఎలిమెంటరీ స్కూల్ పిల్లలా వాళ్ళసలు చెప్పిన మాట వినరు. నా వల్ల కాదు బాబాయ్" అని చెప్పేసి అంటుంది. పక్కన ఎంటాంగ్, "పోనీ నేను చూసుకోనా" అంటే, "నువ్వు పేరెంట్స్‌ని చూసుకోవాలి కదా! ఆ టూర్‌కెళ్ళాలి కదా! నేనేదో ఒకటి చేస్తానులే" అన్నట్టు దించేస్తూ ఉంటాడు. అప్పుడే పక్కనే ఇక్కడ జియాండని కనిపిస్తుందనమాట. మన ఎంటాంగ్‌కి. ఎంటాంగ్ ఏం చేస్తుందంటే వెంటనే జియాన్‌ని పిలిపించి, "నువ్వు హెల్ప్ చేస్తా అన్నావు కదా! ఎలిమెంటరీ స్కూల్ పిల్లలొచ్చారంట వెళ్లి హెల్ప్ చేయొచ్చు కదా!" అంటే జియాన్ వెంటనే ఓకే అని చెప్తుంది. ఆల్రెడీ యెస్టర్‌డే మన షంకి ప్రామిస్ చేసింది కదా! తను హెల్ప్ చేస్తానని చెప్పేసి వాళ్ళ యాక్టివిటీలో. అక్కడికి వెళ్ళిపోయి ఆ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. స్కూల్ పిల్లల బస్ కోసం. అక్కడికి రాగానే ఫస్ట్ ఒక టీచర్ బయటకొస్తుంది. టీచర్ బయటకొచ్చేసి తనని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుందనమాట జియాన్‌తో. ఇద్దరు టీచర్‌లొస్తారు. ఇక లైన్‌గా పిల్లలందరూ బయటకొస్తూ ఉంటే, సో, జియాన్ వాళ్ళని చూసి పిల్లలందరూ నీట్‌గా అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారు. సో, వీళ్ళతో నాకు పెద్ద ప్రాబ్లమ్ ఉండదని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. హ్యాపీగా ఫీల్ అయిన 2 నిమిషాలకే వాళ్ళకి అల్లరి స్టార్ట్ చేస్తారు. వాళ్ళందరూ అయితే అసల బస్‌లో నుండి విండోలో నుండి దూకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకరేమో గొడవలు పడుతూ ఉంటారు ఇద్దరు పిల్లలు. ఒకరేమో ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్ వెళ్ళాలని చెప్పేసి అల్లరి చేస్తూ ఉంటారు. మళ్ళీ డస్ట్‌బిన్ దగ్గరికి వెళ్లి అదంతా పట్టుకుంటూ ఉంటారు. అసలు వీళ్ళందరిని ఆపడానికి జియాన్ అయితే చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటుందన్నమాట పాపం తనైతే. అందరి పిల్లల వెనకాల పరిగెత్తడమే సరిపోతుంది తన పనంతా. ఇంకా చాలా సేపు అలా చూసుకున్న తర్వాత వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవాలని చెప్పేసి టీచర్స్ పిల్లలందరూ ఉన్నారో లేదో కౌంట్ చేస్తూ ఉంటారనమాట. కౌంట్ చేస్తే ఒక అమ్మాయి మిస్ అవుతుంది. జియాన్ వెంటనే నేను వెళ్లి చూస్తానని చెప్పేసి తను సెర్చ్ చేస్తూ ఉంటే, ఒక అమ్మాయి వచ్చేసి ఆ బ్రిడ్జ్ పక్కన కూర్చొని ఏదో చేస్తూ ఉంటుందనమాట. జియాన్ వెంటనే అమ్మాయిని చూసి, సో, అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. "నువ్వు ఇక్కడేం చేస్తున్నావంటే, యాన్స్‌ని ఫోటో తీస్తున్నానంటే, ఇప్పుడెందుకు చేస్తున్నావంటే, యాన్స్ చాలా మంచివి. మనం రాంగ్ స్టెప్ ఒక్కటేసినా సరే చనిపోతాయి. వాటిని ఫోటో తీస్తున్నాను ఇక్కడ కూర్చొని" అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుందనమాట. ఇక జియాన్ కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. యువాన్ ఇంకా సూ కూడా వస్తారు స్విమ్మింగ్ క్లబ్ దగ్గరికి. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తానని చెప్పేసి. ఇంతలో పేరెంట్స్ కూడా వస్తారనమాట. ఆ టూర్‌కి మన జియాన్ ఏం చేస్తాడంటే ఎంటాంగ్‌ని ఆల్రెడీ చెప్పాడు కదా! ఎంటాంగ్‌కి పేరెంట్స్ వచ్చినప్పుడు తను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి. ఎంటాంగ్ ఏం చేస్తుందంటే తెలివిగా, "జియాన్ నువ్వు కూడా రావచ్చు కదా! నేనొక్కదాన్నే హ్యాండిల్ చేయలేనేమో" అంటే, "ఓహ్! అవునా! అలా అయితే నీతో పాటు సూని తీసుకెళ్ళు" అన్నట్టు సూని పంపిస్తాడు దాంతో పాటు. నేను వెళ్లి జియాన్ ఎక్కడుందో చూస్తానని చెప్పేసి జియాన్ కోసం షంగ్ సెర్చ్ చేస్తూ ఉంటాడు. అక్కడ జియాన్ కనిపిస్తుందనమాట. ఆ బ్రిడ్జ్ పక్కన. "నువ్విక్కడేం చేస్తున్నావంటే, అమ్మాయిని లేపి అక్కడ పక్కనే కూర్చోమని" చెప్పేసి షంగ్‌తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. సో, స్కూల్ పిల్లలు వెళ్ళాలనుకున్నారు. బట్ ఈ అమ్మాయి మిస్ అయింది. అందుకోసమే ఈ అమ్మాయి కోసం సెర్చ్ చేస్తే ఇక్కడికొచ్చి తీసుకువెళ్దామని ఇప్పుడే వచ్చానిక్కడికి అన్నట్టు తను చెప్తుంది. సరే పద వెళ్దామని చెప్పి షంగ్ చెప్పగానే వెనక్కి తిరిగి చూస్తే అమ్మాయి కనిపించదనమాట. ఈ అమ్మాయి ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయిందని చూస్తే అక్కడ పక్కనే వాటర్‌లో పడిపోయి ఉంటుంది పాపం. తనకి స్విమ్మింగ్ రాదు. గట్టిగా అరుస్తూ ఉంటుంది. వెంటనే షంగ్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. బట్ పూల్‌లోకి దూకకుండా తను అక్కడే వెయిట్ చేస్తూ తన పాస్ట్‌ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తన పాస్ట్ వల్ల మళ్ళీ తను వాటర్‌లోకి దిగలేకపోతాడనమాట. జియాన్‌కి కూడా స్విమ్మింగ్ వచ్చు కాబట్టి తను వెంటనే వాటర్‌లో దూకేసి అమ్మాయిని బయటికి తీసుకొస్తుంది. బయటికి తీసుకురాగానే వాళ్ళ టీచర్ అమ్మాయిని తీసుకుంటుంది. ఇంకెప్పుడు ఇలా చేయకని చెప్పేసి. జియాన్ షంగ్‌ని చూసి, "ఎందుకు షంగ్ ఇక్కడి వరకొచ్చి వాటర్‌లో దూకలేకపోయాడు? లాస్ట్ టైమ్ కూడా నేను తోసినప్పుడు ఏదోలా బిహేవ్ చేశాడు. ఏమైంటుందబ్బా?" అని చెప్పి తను థింక్ చేస్తూ ఉంటుందనమాట. టీచర్ వెళ్ళే అప్పుడు జియాన్‌కి థాంక్ యూ చెప్పేసి, "నీ కాలెలా ఉందంటే, పర్లేదు బానే ఉందన్నట్టు" చెప్తుంది. ఇక టీచర్, ఆ అమ్మాయి వెళ్ళిపోతారు. "నీ కాలేమైంది?" అంటే, "ఏం లేదు. వాటర్‌లో దూకే అప్పుడు ట్విస్ట్ అయింది" అన్నట్టు చెప్తే, "పద మెడికల్ రూమ్‌కి తీసుకెళ్తానంటే, ఇట్స్ ఓకే నేను వెళ్తానని" చెప్పేసి కుంటూ వెళ్తూ ఉంటుందనమాట. "అదేంటి అలా చెప్తావు? నేనే కదా ఈ పని నీకు చెప్పాను. నా రెస్పాన్సిబిలిటీ" అని చెప్పి తననెత్తుకొని మెడికల్ రూమ్‌కి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే డాక్టర్ టెస్ట్ చేసి, "నీకు కొన్ని డేస్ రెస్ట్ కావాలి. సో, ఎక్కువ ఏది ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ చేయకు. నడవకు, ఏమైనా సపోర్ట్ తీసుకో నడువు" అన్నట్టు డాక్టర్ క్లియర్‌గా చెప్తుందనమాట. సో, అది విన్న మన షంగ్ ఏం చేస్తాడంటే వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తాడు. సో, అదయిపోయిన తర్వాత తనిప్పుడు ఆ లెగ్‌తో నడవకూడదు కాబట్టి సపోర్ట్ తీసుకొని నడుస్తూ ఉంటుంది. ఏంటి ఇతను ఏదో హెల్ప్ చేస్తా అని చెప్పాడు. మనిషే కనిపించకుండా పోయాడని చెప్పేసి అనుకుంటే ఇంతలో షంగ్ వచ్చేసి బైసికిల్ తీసుకొని అటువైపు వెళ్తూ ఉంటాడు. అక్కడికొచ్చేసి తన దగ్గరికి ఎక్కు అని చెప్పేసి అంటాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బైసికిల్ ఎక్కుతుందనమాట. సో, షంగ్ అలా బైసికిల్ తోలుతూ ఉంటే తినైతే చాలా హ్యాపీగా ఉంటుంది వెనక కూర్చొని. జియాన్ తన రూమ్‌లో వచ్చినప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి లోపలికొచ్చి జియాన్ కోసం ఒక
లంచ్ బాక్స్ డెలివరీ చేస్తుందనమాట. నీకోసం ఇది ఒక డెలివరీ చేయమని చెప్పారని చెప్పేసి. సో, తనిచ్చేసి వెళ్ళిపోతుందనమాట. ఎవరిచ్చుంటారని చెప్పేసి అనుకుంటే ఇంతలో షంగ్ తనకి కాల్ చేస్తాడు. నేనే పంపించాను రీచ్ అయింది అంటే, ఆ రీచ్ అయింది అన్నట్టు తను చెప్తుంది. అయినా ఇదెలా తింటారు? ఇది నా వల్ల కాదు అంటే, మరి నువ్వు త్వరగా రికవర్ అవ్వాలంటే ఇవన్నీ తినాలి. హెల్తీ ఫుడ్ ఏది పడితే అది తినకు. నేనే పంపిస్తా ఇక నీకు మీల్స్ కూడా అన్నట్టు తను చెప్తాడు. చెప్పా కదా ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని చెప్పేసి. ఇంతలో లిడ్ కింద పడుతుందనమాట. ఏంటి కింద పడిందంటే, "ఏం లేదు లిడ్డే పడిందంటే," "ఏమో నాకు డౌటే నువ్వు ఫుడ్ కూడా కింద పడేసుంటావు. అయితే వీడియో ఆన్ చేసి నాకు చూపించు" అన్నట్టంటే, సరే అని చెప్పేసి వీడియో ఆన్ చేసి అది చూపిస్తూ ఉంటుంది. తర్వాత తన టాప్ చూసి, "ఏంటి నీ టాప్ చాలా కామెడీగా ఉంది. చిన్న పిల్లలా యేసుకున్నావంటే, ఆపుతావా ఇది సేల్‌లో కొన్నాను. ఇది ఎంతో కాస్ట్‌లీ అసల చీప్‌గా వచ్చింది నాకు" అన్నట్టు తను చెప్తుందనమాట. అప్పుడే వాష్‌రూమ్ నుండి తన రూమ్‌లో ట్యాంక్ ఉంది కదా! తను వస్తూ ఉంటుంది. తనొచ్చేసి జియాంగ్ తోటి, "ఎందుకు అరుస్తున్నావు? సైలెంట్‌గా ఉండలేవా?" అని చెప్పేసి అంటుందనమాట. ఎవరితో నువ్వు మాట్లాడుతావంటే, "వచ్చి నువ్వే చూడు" అన్నట్టు చెప్తే దగ్గరికెళ్ళి ఫోన్‌లో చూస్తుందనమాట. షైని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే తనప్పుడు కొంచెం నీట్‌గా ఉండదనమాట. అగ్లీగా ఉంటది. అయ్య బాబోయ్! అని చెప్పేసి వెంటనే బాత్రూమ్‌లోకి పరిగెడుతుంది. అప్పుడే మీఫెన్ కూడా వస్తుంది. మీఫెన్ వచ్చేసి లోపలికొచ్చి జియాన్ కాలు చూసి, "ఏమైంది నీ కాలికి?" అంటే, "ఏం కాలేదు, ఏం కాలేదు. ఓన్లీ 1 వీక్ రెస్ట్ తీసుకోమన్నారు. జస్ట్ ట్విస్ట్ అయింది" అన్నట్టు తను చెప్తుందనమాట. ఇదంతా అతని వల్లే కదా! షంగ్ వల్లే కదా! అతనే ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్నట్టు తిను చెప్తూ ఉంటుందనమాట మీఫెన్. "అవునా! మరి అతనికే చెప్పు" అంటే, అతనిక్కడ ఎలా ఉన్నాడంటే, "ఒకసారి ఇటు చూడు" అని చెప్పేసి ఫోన్‌లో చూస్తే వీడియో కాల్‌లో ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అవుతుందనమాట. ఇక నెక్స్ట్ డే వచ్చేసి స్టెప్స్ దిగడానికి మీఫెన్ హెల్ప్ చేస్తే కిందకి వెళ్ళగానే మన జియాన్ కోసం షంగ్ అప్పుడే బైసికల్ తీసుకొనొస్తాడు. వాళ్ళ క్లబ్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి. అక్కడికి తీసుకెళ్ళగానే ఇద్దరు వెళ్తుంటే మంకీ ఎదురయ్యి, "ఇప్పుడు జియాన్ నీకు బానే ఉందా?" అంటే, "ఆ! పర్లేదు. రికవర్ అయిపోతుంది ఫ్యూ డేస్‌లో అన్నట్టు చెప్తుంది. నీకోసం నేను ఇవి తీసుకొచ్చానంటే, వెంటనే షంగ్ ఏం చేస్తాడంటే, అవన్నీ తను ఇప్పుడు తినకూడదు అంటే, మంకీ చెవులో తను ఎవరికీ తెలియకుండా బ్యాక్ డోర్ నుండి తీసుకొని నేను తినేస్తానులే అన్నట్టు చెప్తుందనమాట. మంకీకి షంగ్ "నువ్వు నోరు మూసుకొని ఇక నుండి వెళ్ళిపో" అన్నట్టు మంకీని వెళ్ళిపోమని చెప్తాడు. సో, తను వెళ్ళిపోగానే ఇద్దరు కలిసి క్లైంబింగ్ జిమ్ దగ్గరికి వెళ్తాడు. తిను రాగానే వాళ్ళందరూ ఆ జిమ్‌లో వాళ్ళందరూ, "ప్రెసిడెంట్ మీరు కాలు బాలేకపోయినా వచ్చారా? చాలా సంతోషంగా ఉంది" అన్నట్టు వాళ్ళు అంటారనమాట. సో, షంగ్ ఏం చేస్తాడంటే, తను లెగ్ బాలేదు కాబట్టి ట్రైనింగ్ ఇవ్వలేదు కాబట్టి నేనే మీకు ట్రైనింగ్ ఇస్తాను ఈరోజు అన్నట్టు తను చెప్తాడు. అందరిని బీచ్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడనమాట. సో, చాలా అగ్రెసివ్‌గా చేపిస్తూ ఉంటాడు ట్రైనింగ్. మన జియాన్ వచ్చేసి లైట్‌గా తీసుకుంటుంది. బట్ షంగ్ వచ్చేసి అంత అగ్రెసివ్‌గా చేస్తూ ఉంటే వాళ్ళైతే అసల నీరసం వచ్చేస్తూ ఉంటుందనమాట. వాళ్ళు ట్రైనింగ్ చేసి. కాసేపు ఆగిన తర్వాత ఇక రెస్ట్ తీసుకోమని చెప్తాడు. జియాన్ వాష్‌రూమ్‌కి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉంటే షంగ్ ఎక్కడికంటే "ఏం లేదులే ఇప్పుడే వస్తా" అంటే, "వాష్‌రూమ్‌కే కదా! పర్లేదు నేను తీసుకెళ్తాను పద" అని చెప్పేసి తనకి హెల్ప్‌గా అక్కడి వరకు వెళ్తారనమాట. తను వాష్‌రూమ్ నుండి బయటకొస్తూ ఉంటే అక్కడ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బాయిలు. బయట షంగ్ వెయిట్ చేస్తూ ఉన్నాడు ఎవరి కోసం ఏంటా అని చెప్పేసి. ఆ మాటలు విని తినేమో మురిసిపోతూ ఉంటుందనమాట. అంటే షంగ్ ఇంకా నా కోసం బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి బయటికి వెళ్లి చూస్తే షంగ్ అక్కడే ఉంటాడు. "ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావంటే" "చెప్పా కదా ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని. పద నిన్ను రూమ్ వరకు డ్రాప్ చేస్తా" అని చెప్పేసి తీసుకువెళ్తాడు. షంగ్ తన క్యాబిన్‌కెళ్ళినప్పుడు అక్కడ ఎంటాంగ్ వచ్చేసి షంగ్ ప్లేస్‌లో కూర్చొని ఉంటుందనమాట. "నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అంటే, "యాక్చువల్లీ నా ల్యాప్‌టాప్ బ్యాటరీ అయిపోయింది. సో, ఇక్కడ చార్జ్ చేసుకుందామని వచ్చాను నీ సాకెట్ దగ్గర" అన్నట్టు తను చెప్తుంది. "ఓహ్! అవునా? సరే కూర్చో పర్లేదు నేను వెళ్తున్నానులే నాకు క్లాస్ ఉంది" అన్నట్టు తను వెళ్తూ ఉంటాడు. ఎలా అయినా సరే తను వెళ్ళకూడదని చెప్పేసి ఏం చేస్తుందంటే, కావాలని చెప్పేసి వాటర్ తాగుతూ తన సిస్టమ్ మీద వాటర్ పోసేస్తుందనమాట. అయ్యయ్యో! వాటర్ పడిపోయాయని చెప్పేసంటే వెంటనే అక్కడికొచ్చి మన షంగ్ వచ్చేసి తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. "అయ్యో! ఇప్పుడేం చేయాలి? పీసీ పనిచేయట్లేదు. రేపే నేను సబ్మిట్ చేయాలి నా థీసిస్‌ని లేకపోతే నా క్రెడిట్స్ పోతాయి. క్రెడిట్స్ పోతే నేను మళ్ళీ మా ఫ్యామిలీ వాళ్ళని మనీ అడగలేను. పార్ట్ టైమ్ జాబులు చేయాలేమో. అయ్యయ్యో! ఏంటి ఇలా జరిగింది? నువ్వు నాకు హెల్ప్ చేస్తావా ప్లీజ్ ప్లీజ్" అంటే, ఇక నాకు తెలిసిన వాళ్ళు ఒకరున్నారంటే, "ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా ఫాస్ట్‌గా అయ్యేదానికి? రేపు కన్ఫర్మ్‌గా నేను తీసి సబ్మిట్ చేయాలంటే" ఇక షంగ్ వేరే ఆప్షన్ లేక, సరే హెల్ప్ చేస్తా అని చెప్పేసి తను బయటికి తీసుకెళ్తాడనమాట షాప్ దగ్గరికి. అలాగే జియాన్‌కి కూడా టెక్స్ట్ చేస్తాడు. "ఈరోజు ఈవినింగ్ నేను పిక్ చేసుకోలేను. కొంచెం నువ్వే వెళ్ళవా?" అని చెప్పేసి. తనేమో అబ్బో! అని చెప్పేసి అనుకుంటుంది. సో, ఎంటాంగ్‌ని అక్కడికి తీసుకెళ్ళాడు కదా! ఆ మదర్ బోర్డ్ వాడు త్వరగా ఫిక్స్ చేసిస్తాడనమాట. అంటే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి అక్కడ జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పేసి ఏదన్నా తిందామని చెప్పి ఎంటాంగ్ ఒక షాప్‌కి వెళ్తుంది డెజర్ట్ షాప్‌కి. మన షంగ్ వచ్చేసి "నువ్వు అక్కడ కూర్చో నేను ఏదో ఒకటి తీసుకొస్తాలే" అని చెప్పేసి ఎంటాంగ్‌ని అక్కడ కూర్చోమని చెప్తే ఎంటాంగ్ ఏం చేస్తుందంటే సెల్ఫీలు తీస్తూ ఉంటుందనమాట. షంగ్‌కి తెలియకుండా బ్యాక్ సైడ్ నుండి. సో, అవన్నీ తన వీచాట్ మూమెంట్స్‌లో పెడుతుంది. నార్మల్‌గా మన జియాన్ వచ్చేసి అక్కడ తన రూమ్‌కొచ్చేసి బ్రష్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎంటాంగ్ మూమెంట్స్ చూసి, ఆ బ్యాక్ సైడ్ ఉంది షంగ్ అని చెప్పి తను గుర్తుపడుతుందనమాట. ఇదన్నమాట చాలా బిజీ అయిపోయాడు. అందుకే నన్ను పిక్ చేసుకోవడానికి రాలేదని చెప్పేసి తను కొంచెం జెలసీగా ఫీల్ అవుతుంది. అప్పుడే వాళ్ళ గ్రాండ్ మదర్ కాల్ చేస్తుందనమాట. కాల్ చేస్తే వీడియో కాల్ చేస్తుంది. మాట్లాడుతూ ఉంటుందనమాట. ఎక్కడ మళ్ళీ తన కాల్ ట్విస్ట్ అయిందని చెప్పి గ్రాండ్ మదర్‌కి తెలియకూడదని చెప్పేసి సైలెంట్‌గా మాట్లాడుతూ తన పేపర్ పబ్లిష్ అయిన విషయం గ్రాండ్ మదర్‌కి చెప్తే గ్రాండ్ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట.
తన కాలికి కట్టుకట్టుంది కదా! సౌండ్స్ గ్రాండ్ మదర్‌కి వినిపిస్తే తను ఎగిరే అప్పుడు ఏంటదంటే ఆ ఫ్లోలో చెప్పేసిందనమాట. నా కాలు కొంచెం ట్విస్ట్ అయిందని చెప్పేసి గ్రాండ్ మదర్, "ఏంటి నువ్వు జాగ్రత్తగా ఉండవా? అయితే నేను రేపే వస్తానంటే." "రేపెందుకు?" అంటే, "ఎలాగో నేను రావాలనుకున్నాను ఫ్యూ డేస్ తర్వాత మీ కాలేజ్‌కి మీ టీచర్స్‌తో మాట్లాడడానికి. సో, రేపే వస్తాను నిన్ను చూడ్డానికంటే." "వద్దొద్దు అప్పుడే రా పర్లేదు నేను బానే ఉన్నానన్నట్టు" గ్రాండ్ మదర్ చెప్తుంది. గ్రాండ్ మా జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఇక సరే అని కాల్ కట్ చేస్తారనమాట. తర్వాత శంక్ తనకి టెక్స్ట్ చేస్తాడు. రేపు మార్నింగ్ ఏ టైంకి నేను పిక్ చేసుకుంటా అని చెప్పేసి. బట్ తనేమో పట్టించుకోదనమాట. రిప్లై ఇవ్వదు. నెక్స్ట్ డే తనేం చేస్తుందంటే, శంఖ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే సైలెంట్‌గా వెళ్ళిపోదామని చెప్పి చూస్తుందనమాట. శంఖ్ అది చూసి, "ఏంటి వెళ్ళిపోతున్నావు? రా నేను పిక్ చేసుకోవడానికొచ్చానంటే." "పర్లేదు ఇప్పుడు నా కాలు బానే ఉంది. నేనే వెళ్ళగలను." అంటే, "లేదు లేదు ఇంకా అది ఫుల్లీ రికవర్ అయ్యేసరికి ఫుల్లీ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా" అన్నట్టు తను చెప్తాడు. "ఏం అవసరం లేదు. నువ్వు కొంచెం బిజీగా ఉన్నట్టున్నావు కదా! ఇట్స్ ఓకే నేను వెళ్తానని" చెప్పేసి తనే వెళ్ళిపోతుందనమాట. తను ఏం చేస్తుందంటే ఫస్ట్ మెడికల్ రూమ్‌కి వెళ్తుంది. ఇక మీఫెన్‌ని పిలుస్తుంది. శంఖ్ లేడు కాబట్టి. మీఫెన్ కూడా తనకి తోడుగా మెడికల్ రూమ్‌కి వెళ్తే అక్కడ కాలు కట్టు తీసేసి ఇక నువ్వు నడవచ్చు అన్నట్టు డాక్టర్ చెప్తారనమాట. అంతా క్యూర్ అయిపోయింది అన్నట్టు. డాక్టర్‌కి వెళ్ళగానే మీఫెన్ వచ్చేసి షంగ్‌ని తిడుతూ ఉంటుందనమాట. ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్నాడు. ఇదే నా అతని రెస్పాన్సిబిలిటీ అన్నట్టంటే, ఏమోలే అతను కొంచెం బిజీగా ఉన్నట్టున్నారులే అన్నట్టు వదిలేసి అన్నట్టు తిను చెప్తుందనమాట. ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. నేనేమో సరిగ్గా డ్రాయింగ్స్ కూడా గీయట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. హెల్ప్ చేసేవాళ్ళు కూడా లేదు. నువ్వే హెల్ప్ చేయాలి ప్లీజ్ ప్లీజ్ అంటే, సరే తర్వాత లైబ్రరీకెళ్దాం నేను హెల్ప్ చేస్తానులే అన్నట్టు తనంటుంది. తిను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అప్పుడే షంగ్ వచ్చేసి బయట నుండి విండోలో నుంచి చూస్తూ ఉంటాడు. మీఫెన్ తనెత్తుకొని తీసుకువెళ్తూ ఉంటే, హమ్మయ్య! మీఫెన్ అన్నా హెల్ప్ చేస్తుందిలే అని చెప్పేసి షంగ్ అనుకోని అక్కడి నుండి లైబ్రరీకి వెళ్తాడనమాట. ఎందుకంటే హైపాతియే బుక్ మళ్ళీ రిటర్న్ చేశానని చెప్పేసి లైబ్రరీ వాళ్ళు చెప్తారు. వెంటనే ఆ బుక్ కలెక్ట్ చేసుకొని అందులో తిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ రాస్తాడు. సారీ అని రాసి. తిను లైబ్రరీకొచ్చినప్పుడు ఆ బుక్ తీసుకొని చూస్తుందనమాట. ఈ నంబర్ ఫెమిలియర్‌గా అనిపిస్తుందని చెప్పేసి చూసి పేపర్ పక్క పెట్టగానే అప్పుడే మీఫెన్ వాటర్ తీసుకొస్తే అనుకోకుండా ఆ పేపర్ మీద వాటర్ పోసేసి క్లీన్ చేస్తుంది. బట్ లాస్ట్ డిజిట్ అనేది మిస్ అవుతుందనమాట ఆ ఫోను నంబర్‌లో. పాపం వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సరే అని చెప్పేసి ఏదో ఒకటి చేద్దాంలే అని ఎదురు కూర్చొని ఇక చదువుకుంటూ ఉంటారు. ఇంకో పక్క షంగ్ వచ్చేసి ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చూసి కాల్ చేస్తుందేమో అని చెప్పేసి. మంకీ షంగ్‌ని హెల్ప్ అడుగుతాడనమాట. ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయవా అంటే, సరే సరే రేపు అందరం లైబ్రరీలో సెల్ఫ్ స్టడీ చేసుకుందాం. గ్రూప్ స్టడీ చేసుకుందాంలే అంటే, మంకీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. నెక్స్ట్ డే మంకీ లైబ్రరీలో మీఫెన్‌ని ఇంకా జియాన్ కూడా వాళ్ళిద్దరూ కలిసి చదువుకోవడం చూసి, మన టీమ్ అంతా అక్కడ గ్రూప్ స్టడీ చేస్తుంది. మీరు కూడా జాయిన్ అవ్వండి అంటే, మీఫెన్ వెళ్దాం వెళ్దాం అంటుంది. జియాన్ సరే అని చెప్పేసి అక్కడికి వెళ్లి చూస్తే, అక్కడికి వెళ్ళగానే షంగ్ కూడా ఉంటాడనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.